హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పక్క విలేజ్ బర్డ్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీకోసం ఒక సెకండ్ హ్యాండ్ ఆటో వచ్చిన. చూడండి ఫ్రెండ్స్, ఆటో అయితే జబర్దస్త్ ఉంది. ఇది చూడండి, ఇది బ్యాక్ సైడ్ సిఎన్జి ఆటో అనమాట. ఇది ఇక ఫ్రంట్ సైడ్ ఇది కొంచెం మూనుగాడు కొంచెం బ్లాక్ అయితే కొడుతుంది. ఎందుకు ఇక్కడ ఓకేనా. ఫ్రంట్ ఈ సైడు లెఫ్ట్ సైడు ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది లేదు, లెఫ్ట్ సైడ్ ఇది. ఇగో బంపర్ కూడా ఉంది ఎంటకు, సైడ్లకు ఎంట బంపర్ కూడా మామూలుగా ఉంది. ఎంట బంపరు కిందికి ఉంది చూడండి. ఇక ఫ్రంట్ చాలను కూడా చెక్ చేద్దాం ఒకసారి, చాలను. ఓకేనా, చాలా చెక్ చేసిన, ఒక చాల కూడా లేదు, నో పెండింగ్ చాలా అనమాట. ఇదిగో చూడండి. ఓకేనా, బండి అయితే జబర్దస్త్ ఉంది, బండి అయితే నీట్గా ఉంది. ఇగో చూడండి, ఫ్రంట్ ఇది బ్యాక్, ఫ్రంట్ ఇగో సైడ్ బ్యాక్ ఫ్రంట్. బండి అయితే నీట్గా ఉంది. ఫ్రంట్ లైట్ ఒకటి వేయించండు, ఎల్ఈడి లైట్. ఇగో ఫ్రంట్ లైట్ ఒకటి వేయించండు. మా దగ్గర అమ్మేది బండి ఉంది, సిఎన్జి 2023 మోడల్ ఉంది. ఓకే, దాని నుంచి నీకు నంబర్ అడుగుతున్నాను. నీ అందుట్లో పెడుతున్నావు కదా ఛానల్లో. కరెక్టే, నంబర్ పెడితే అందరు వేస్తారన్న సార్, నేను పెట్టలేదు అసలు. కరెక్టే నేను ఇట్లా అర్థం చేసుకున్నా. అది మన దగ్గర అర్జెంట్ ఉంది సార్, నా అమౌంట్ ఎమర్జెన్సీ కావాలి, దాని నుంచి అన్నట్టు నీకు ఓకే ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా. అయితే ఇప్పుడు 23 అంటే 23 మోడల్ అన్న, సిఎన్జి బండి. సిఎన్జి బండి. ఓకే, ఏమంటారు దానికి ఫైనాన్స్ ఉందా? ఫైనాన్స్ ₹1,00,000 ఫైనాన్స్ ఉందన్న. 23 మోడల్ ఫైనాన్స్ అంటే 2 సంవత్సరాల బండి ఇప్పుడు అది. 2 సంవత్సరాల బండి అన్న. మంత్ ఎప్పుడు ఇస్తారు? ఏది అదే బండి 23 ఫస్ట్ తీసుకున్నాం, జనవరి 1 అన్న. ఓకే, ఇంకా ₹1,00,000 ఫైనాన్స్ ఉంది. ₹1,00,000 అయితే ఫైనాన్స్ ఉందన్న. ఈఎంఐ ఎంత ఉంది నెలకు? 8,300 ఉందన్న. 8,300. 300 కరెక్ట్ ఎన్ని నెలలు ఉంది ఇంకా కట్టడానికి? ఇంకా నీకు 6 అంటే ఇంకా 12 మంత్స్ ఉంటుంది అన్న. ఇంకా 12 మంత్స్ ఉంది. 12 మంత్స్ ఉంది. ఓకే, కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తావా లేక ఎట్లా ఇస్తావా అది బండి? కంటిన్యూ మీద అంటే కంటిన్యూ మీద ఇట్లా ఇచ్చేస్తాం. అదే పేపర్ రాసుకొని కంటిన్యూ మీద ఏమంటే ఇచ్చేస్తాం అట్లే. అదే ఫోన్ రికార్డింగ్ చేస్తున్నాను ఆల్రెడీ, అందుకని. ఓకే కంటిన్యూ ఇస్తాను. ఓకే, ఎందుకంటే మనకు అమౌంట్ ఎమర్జెన్సీ అవసరం ఉంది, ఇంకా దాని నుంచి అన్నట్ల అది అయిపోయింది. ఓకే, ఇబ్బంది అయిపోయింది. ఓకే, ఇప్పుడు కంటిన్యూ ఫైనాన్స్ ఎంతకి ఇస్తావు? నేను 120కి ఇవ్వాలనుకున్నాను. 120కి ఇచ్చేస్తావు అంటున్నావా? ఇచ్చేస్తా. 120కి ఇస్తే కంటిన్యూ ఫైనాన్స్ కట్టుకోవాలి. ఇక కాదు, 120 చేతియాలి, ఒకటి కంటిన్యూ కట్టుకోవాలి అంటున్నా. అదే అంటుంది మరి, 120 ఇచ్చేస్తే కంటిన్యూ ఫైనాన్స్ కట్టుకోవాలి. కంటిన్యూ కట్టుకోవాలి. అయితే ఫొటోస్ పెడతావా నువ్వు? పెట్టేసానా? ఫొటోస్ పెట్టి నువ్వు పెడతా, కంపల్సరీ ఎవరైనా ఫోన్ చేస్తారు. మొన్న ఒక బండి ఉంది, చాలా బండ్లు పెట్టి మన దగ్గర బండ్లు చాలా దగ్గర ఎన్ని పెడితే నేను అది ఇంతకుముందు నీ ఛానల్ ఇట్లే నేను వీడియో చూస్తుంటే అది ఒక ఆటో అమ్మేరు కదా మీరు. ఆటో అది కామెంట్, నేను కామెంట్లు చూసిన, ఉందా అంటే ఇంకా నీకు ప్రిఫరెన్స్ చాలా మంది ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ పెడితే వెళ్ళిపోతుంది అన్నట్ల ఒక ప్లాన్ తోటి నీకు నంబర్ అడిగిన. రేట్ కాడ అటు ఇటు చేసుకో, పోతుంది కంపల్సరీ. నాకు ఫోటో పెడితే నీకు రేపు పెట్టేస్తాను. నీ ఫోన్ నంబర్ లాస్ట్ ఇచ్చేస్తా, నీ ఆటో పోయిన తర్వాత చేస్తాను నీ ఫోన్ నంబర్. సరేనా? సరే, ఆ ఫొటోస్ పెట్టు నాకు. సరే, వీడియో ఉంటే వీడియోస్ కూడా పెట్టు. సరే, ఫొటోస్ ఏమైనా వీడియో తీసి పెట్టమంటే పెట్టేస్తా, అట్లా ఏం లేదు ప్రాబ్లం. చూస్తారు కదా కింద మీద చూస్తే, ఇక కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి వచ్చే అవసరం లేకుండా డైరెక్ట్ మాట్లాడతారనమాట. అట్లా కాకుండా జర మంచి బండి నచ్చితే చెట్టుకుని అప్పుడే మాట్లాడతారనమాట డైరెక్ట్. పెట్టు, నీ వీలైనంత వరకు ఫొటోస్ వీడియోస్ పెట్టు. సరే, పెట్టేస్తానా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, 8,300 అని మనకు ఈఎంఐ చెప్పిండు మంత్లీ. 12 మంత్స్ అని చెప్పిండు కదా. 12 మంత్స్ కొడితే
99,600 వస్తుంది. చేతికేమో 1,20,000 ఇమ్మంటుండు. మొత్తం వచ్చేసి 2,20,000 అవుతుంది మనకు బండి. ఓకేనా. ఒకవేళ మీకు నచ్చితే ఈ రేటు ఏమైనా నచ్చితే ఒకసారి ఆయనకు ఫోన్ చేయండి, లాస్ట్కి నెంబర్ పెడతా. ఓకేనా. తగ్గిస్తుండొచ్చు. కంటిన్యూ ఫైనాన్స్లో ఎంత ఇస్తాడో అడగండి, నెట్ ఫైనాన్స్లో ఎంత ఇస్తాడో అడగండి. ఓకేనా. మొత్తం డీటెయిల్గా అడిగిన తర్వాతనే మీరు పైసలు పేమెంట్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ మాత్రం అస్సలు చేయకండి. ఓకేనా. ఇట్లనే బండి నచ్చితే అన్న 10,000 ఇస్తా నాకు ఉంచు బండి ఎవరికి ఎక్కువ అంటారు, అట్లా చేయకండి. దగ్గరకు పోయి బండి చూడండి, చూసి నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ కూడా మీకు ఇట్లాంటి ఆటలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.